తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బ్రహ్మంగారి మఠం ఎదురుగా ఉన్న బుడగజంగాల కాలనీలో 2 పిల్లలతో సహా ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న మాండ్ర కనిష్క రెడ్డి. బైరెడ్డి నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు. స్థానిక బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ ఫెస్ట్ కార్యక్రమం. డాన్సులతో హోరెత్తించిన విద్యార్థులు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లను అతికిస్తే చర్యలు తప్పవన్న మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మరియు 2 పిల్లలు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక బ్రహ్మంగారి మఠం ఎదురుగా ఉన్న బుడగజంగాల కాలనీలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి బుడగ రామాంజనేయులు భార్య వసంతలు మరియు 2 పిల్లలకు ఉరివేసి తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణశేయి మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుడగ రామాంజనేయులు గ్రామాల్లో తిరుగుతూ గ్యాస్ స్టవ్లు రిపేరు చేసేవాడని, అయితే మంగళవారం రాత్రి కూడా అందరితో మాట్లాడాడని, చిన్నారులు 2 కూడా తమ మధ్యలోనే ఆడుకుంటూ ఉన్నారని, అయితే ఉదయం చూసేసరికి భార్యాభర్త మరియు 2 పిల్లలు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారని మృతుని బంధువులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పట్టణశేయి మధుసూదన్ రెడ్డి పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మాండ శివానందరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకోవడంతో అందులో 2 చిన్నారులు ఉండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పేరు మధుసూదన్ రెడ్డి అండి, నందికొట్కూరు టౌన్ సిఐ నేను. మాకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు బ్రహ్మం గారి గుడి ఎదురుగా ఒక నోన్ ఇంటి తెలిసిన ఇంట్లోనే ఒక కుటుంబానికి సంబంధించిన 4 ఉరివేసుకొని చనిపోయినారు సార్ అనే సమాచారం మేరకు మీకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత విచారిస్తే చనిపోయిన వీరాంజనేయులు, వసంత ఆయన భార్య, వాళ్ళకు సంబంధించిన రామలక్ష్మి అనే కూతురు, రమేష్ అనే అబ్బాయి, ఈ 4 హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినారని ప్రాథమిక సమాచారం మేరకు తెలిసింది. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్ తేలాల్సింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తున్నాము. తర్వాత ఇది మార్నింగ్ రాత్రి 7:30 సమయంలో తను క్యాంపెయిన్లో కూడా టీడీపీ పార్టీ క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేట్ అయినారని చెప్పారు. సో తర్వాత వచ్చిన తర్వాత మార్నింగ్ తెల్లారి చుట్టుపక్కల వాళ్ళు తలుపు కొడితే తీయలేదని ఉద్దేశంతో కిటికీలో నుంచి చూస్తే హ్యాంగ్ చేసుకున్నారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా బతికున్నారేమో అని చెప్పి ఒక అతను లోపలికి వెళ్ళి వాళ్ళని, ఇంకొక అతను కూడా 2 లోపలికి వెళ్ళి వాళ్ళని హ్యాంగింగ్ నుంచి దించి చూసి అప్పటికే ప్రాణాలు పోయిందని చెప్పారు ఇప్పుడు వరకున్న సమాచారం మేరకు.
సో ఇన్వెస్టిగేషన్లో ఎందుకు చనిపోయారు ఎలా అనేది తేలాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నందికొట్కూరులో మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని మాండ్ర శివానందరెడ్డి తనయుడు మాండ్ర కనిష్కరెడ్డి అన్నారు. పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో టీడీపీ అభ్యర్థి బండి జయరాజుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మాండ్ర కనిష్కరెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో యువతకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని ఆయన అన్నారు. టీడీపీ అభ్యర్థి బండి జయరాజు మాట్లాడుతూ మాండ్ర శివానందరెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మరియు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో మాండ్ర ఉమాదేవి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లాయర్ జాకీర్, కౌన్సిలర్లు సురేంద్ర, వేణు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 3వ వార్డులో ఈరోజు ప్రచారం చేస్తున్నాను. నా పేరు కనిష్క, శివానంద రెడ్డి గారి అబ్బాయిని. ఇది నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఈరోజు ప్రజల్ని కలిసిన, అందరూ చూపించిన ఆప్యాయతను చాలా మంచిగా అనిపించింది. ఇక్కడే ఉంటాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మొట్టమొదటిసారిగా 3వ వార్డులో ప్రచారం మొదలుపెట్టాము. ఈ వార్డులో బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది ప్రజల నుండి. ఈ పెన్షన్స్ 2000 ఇవ్వడం ఒకటి, నిరుద్యోగ భృతి 2000 ఇవ్వడము, అలాగే పసుపు కుంభం కింద ప్రతి ఒక్కరికి 10,000 అందడము, ఇక్కడ ఉన్న రైతులందరూ మళ్ళీ అన్నదాత సుఖీభవ కింద 10,000 తీసుకోవడము. ఇంతకుముందు ప్రభుత్వంలో 1,50,000 రుణమాఫీ ఇక్కడ అందరికీ అందింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ తెలుగుదేశం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా నందికొట్కూరు పట్టణంలో మాండ్ర శివానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత అనూహ్యమైన స్పందన వస్తుంది. అలాగే నందికొట్కూరు పట్టణంలో ఇటీవలే మా యువ గ్రూప్ కూడా చాలా బాగా ఎక్కడ లేని అభిమానం ఈ యువ గ్రూప్ కు మా మాండ్ర ఎప్పుడు అండదండలు ఉంటాయి. ఇక్కడ యువ గ్రూప్ వచ్చిన తర్వాత కూడా పట్టణంలో చాలా బలపడిందని స్థానిక బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ ఫెస్ట్ ను 2వ రోజు ఘనంగా నిర్వహించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఆనందోత్సాహాల మధ్య డాన్సులు చేస్తూ స్నేహభావంతో సంతోషంగా జరుపుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి కళాశాల డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఒక్కటే ప్రామాణికం కాదని, చదువుతో పాటు ఇతర కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అలవరుచుకోవాలని, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ తో పాటు ఇతర కంప్యూటర్ కోర్సులను కూడా నేర్చుకోవాలని, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో చూడాలన్నదే తమ కళాశాల ఆశయమని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం బసిరెడ్డి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మల్టీనేషనల్ మరియు కార్పొరేషన్ కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహించి దాదాపుగా 500 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని, భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సరళాదేవి, రమేష్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి మరియు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.
Thank you very much, Sridhar. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎటువంటి వాల్ పోస్టర్లను గాని పేపర్లను గాని అతికించకూడదని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఉదయం పట్టణంలోని పలు కాలనీల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. మారుతి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను మరియు డ్రైనేజీ పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణలో భాగంగా మైక్రో ప్యాకెట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణను చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అంతేకాకుండా పట్టణంలో నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.